సరిపోతుంది. అలా ఉండకూడదు, ఇంకో కొంచెం చిన్నది వస్తే సరిపోతుందండి. దగ్గర పడింది. ఓకే, మళ్ళీ కలిపి ఇంకొక నిమిషం ఆగి నేను మళ్ళీ చూసుకున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవి పాకం ఉండలండి. మొన్న నేను షార్ట్లో పెడితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అడిగారు, ఈ పాకం ఎలా తీయాలి చూపించండి స్వరూప గారని. అయితే ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ పాకం ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నిల్వ కూడా ఉంటాయండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే మనం బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే ఒక 1/2 కేజీ తీసుకోండి. 1/2 కేజీ మనం బాగా ఏమీ లేకుండా ఏరుకున్న తర్వాత బియ్యం నీట్గా అయిన తర్వాత శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఇది 8 గంటల సేపు నాననివ్వాలండి. ఇలాగా వాటర్లో పెట్టి 8 గంటల తర్వాత మనకి నానిపోయిన తర్వాత మరలా ఒక్కసారి వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా వడగట్టేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి ఇలాగా చుట్టి పెట్టేయండి. మనం ఇలాగా స్ట్రెయిన్ చేసిన తర్వాత వాటర్ అంతా దిగిపోతుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. కొంచెం ముదిరినవి అయితే బాగుంటుంది, దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యిలో వేపుకున్నాం అనుకోండి కొబ్బరి ముక్కలు, ఆ రుచే వేరండి. మనం పాకం ఉండలు తింటుంటే ఆ టేస్ట్ భలేగా ఉంటుంది. సో నెయ్యి వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా దోరగా వేపుకోవాలండి. పాకం ఉండలు మనం టైం దగ్గర చూసుకొని చక్కగా చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారండి. చాలా బాగుంటాయి. మాకు చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఎక్కువగా ఇవే పెడుతూ ఉండేవారు. అయితే అది అలా నేర్చుకున్నాను అనమాట నెమ్మదిగానే. ఎందుకంటే కనీసం మన ఇంట్లో వాళ్ళకైనా మనం చేసి పెట్టేంత ఉండాలి కదా మనకి. అందుకని ఎప్పుడైనా నేను 1/2 కేజీ లేదా 1 కేజీ బియ్యాన్ని ఈ విధంగా నేను ఆడించుకొని చేస్తూ ఉంటానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు దోరగా వేగాలి. చూసారు కదా, బియ్యం కింద వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది. ఆ తడి బియ్యాన్నే మనం మిల్లుకైనా పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీలోనైనా పౌడర్ చేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు చూసారు కదా, ఇలా దోరగా రెడ్ అంటే మెరూన్ అంటే కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. అది మరలా నల్లగా అయిపోకూడదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి. మనం మిక్సీలోనే చేసేసుకోవచ్చండి ఈజీగానే, కాకపోతే కొంచెం టైం పడుతుంది కాబట్టి, లేదంటే మిల్లుకి పంపించి చక్కగా ఆడించి తెచ్చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇది నాకు ఇక్కడ మిల్లు దూరంగా ఉందని చెప్పి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను, తక్కువ బియ్యమే కదా అని చెప్పి. ఇలా 2-3 సార్లు అయితే జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత కానీ ఇది ఏమాత్రం గరుకు రాకుండా చూసుకోవాలి. జల్లించుకునేటప్పుడు మెత్తగా ఉండాలన్నమాట పిండి. మరలా నేను మిగిలిపోయింది 2-3 సార్లకి మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ అంతా మరలా నేను చక్కగా ఇలా జల్లించుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, అసలు ఎలా ఉంటుందంటే మనకి పిండి పట్టుకుంటే మెత్తగా ఉండాలండి. ఇలా దూదిలాగా అవ్వాలన్నమాట. ఆ తడిగా ఉండాలి. ఎప్పుడైనా తడి బియ్యమే మనం ఆడించుకోవాలి. అసలు ఎండిపోకూడదు బియ్యం. అంత ఎండిందంటే మాత్రం మనకి ఉండరాదు. సో మనం ఇలాగా కొంచెం పట్టుకుంటే తడి ఉండేలాగా చేసుకొని దీనిపైన ఒక క్లాత్ కప్పేసి ఉంచేసుకోండి. బెల్లం అండి, మనకి పాకుండలు చేయడానికని ఉండల బెల్లం అడిగితే స్టోర్లో ఇస్తారండి. ఇలా ఉంటుంది, కొంచెం జింకలాగా ఉంటుందండి. ఇలాంటిది అడిగి తీసుకోండి. ఎందుకంటే పాకం ఉండలకి కానీ సలివిడికి కానీ అరిసెలకు కానీ ఇలాంటి బెల్లమే యూజ్ చేయాలి. ఉప్పు ఉండదు, బాగుంటుంది. నెక్స్ట్ ఏమో ఇది ఈ కలర్లో ఉండేలా చూసుకోండి. మనకి ఇంకా మంచిగా కలర్ కూడా బాగుంటాయి. ఈ పాకుండలు చూసేటప్పుడు మంచి కలర్ వస్తుంది. అయితే ఇప్పుడు దీనికి నేను క్వాంటిటీ తీసుకుంటాను. ఇది మనం చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి కలపడానికండి. నా దగ్గర ఇంతకన్నా కొంచెం చిన్నది లేదు, సో ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది కలపడానికి. బెల్లం పాకం తీసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి, అందుకని 1/4 కేజీ బెల్లం పట్టింది. కేజీ బియ్యం అనుకోండి, 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గానా. మ్యాక్సిమం పిండి కొంచెం మిగిలినా పర్లేదు, కానీ సరిపోకుండా ఉండేలా మాత్రం చేసుకోకండి. ఓకే, ఇందులో మనం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి పాకం వచ్చేలా చేసుకోండి. ఇప్పుడు నేను యాలకులు కూడా ఒక 5-6 యాలకుల్ని పంచదార వేసుకొని పొడిలాగా చేసి పక్కన ఉంచుకున్నాను. పాకం వచ్చింది లేదని దగ్గరుండి అలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి. దగ్గరగాన చూడండి, కొంచెం ఇంకా తీగ పాకంలాగా వస్తుంది. సో ఇది కొంచెం పాకం రావాలంటే ఒక ప్లేట్లోని వాటర్ వేసుకొని అది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు చూసుకోవాలి, ఇలా ఉండలాగా రావాలండి. ఇంకా నాకేంటంటే జరిగి వెళ్ళిపోతుంది, అలా ఉండకూడదు. ఇంకో కొంచెం చిన్నది వస్తే సరిపోతుందండి. దగ్గర పడింది.
ఓకే, మళ్ళీ కలిపి ఇంకొక నిమిషం ఆగి నేను మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, కరెక్ట్ పాకం అండి ఇది. ఇలా గనక తీసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉండలనేవి పాకుండలు సూపర్గా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇది పాకం ఇలాగా నా చేతికి ఎలా వస్తుందో చూసి మీరు కూడా అదే విధంగా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ మనం ఉండ చుడుతున్నప్పుడు ఇలాగా చక్కగా ఒక గ్లాస్ లాగా అవుతూ ఉండాలండి. ఇదిగోండి అలా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, నేతిలో వేయించుకున్న ముక్కలు వేసేసి కలపండి. అలాగే మనం యాలకుల పౌడర్ కూడా చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోండి. యాలకుల పౌడర్ వేస్తే మంచి బాగుంటుందండి, ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, ఉండలు మంచిగా ఉంటుంది. ఇంకా కొంతమంది మిరియాలు కూడా లైట్గా దంచి వేసుకుంటారు ఇష్టం ఉండేవాళ్ళు, నేనైతే వేయలేదండి. ఓకే, ఇప్పుడు అది కలిపిన తర్వాత వెంటనే పిండి మాత్రం వేసేయాలి. ఏ మాత్రం లేట్ చేయకూడదండి. పాకం కానీ గట్టిగా అయిపోయిందంటే అస్సలు ఉండలు రావు. ఇప్పుడు కరెక్ట్గా మనం టైం టు టైం అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉండలు అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను పిండి అంతా కూడా అలా కలుపుకుంటూ చూడండి, ఆ పక్కన అంటుకుంటూ ఉంటుంది, అది కూడా కలుపుకుంటూ పిండి అంతా కలపాలి ఆ పాకంలో. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా కలుపుకోండి. నాకైతే పిండి అంతా పట్టేసింది, ఒక గుప్పెడు పిండి మిగిలిందనమాట. అలాగా మిగిలినా పర్లేదు కానీ సరిపోకుండా మాత్రం చేసుకోకండి. ఒకవేళ మీకు అంతకీ పిండి సరిపోలేదు అంటే కొంచెం గోధుమ పిండి వేసుకోండి, పర్వాలేదు. కానీ అలా పిండిలు ఏవి యాడ్ చేయకుండా ఇలా బియ్య పిండితో చేస్తేనే దాని టేస్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అంతా కలిపిన తర్వాత ఇలా పడాలన్నమాట. మనం గరిటతో వేస్తే అలా ముద్దలాగా రావాలి. గట్టిగా అదే మిగిలిపోయిందని పిండి మాత్రం వేసేయకండి, ఆ ఉండలు గట్టిగా ఉంటే అస్సలు బాగోవు. సో లోపల మెత్తగా ఉండి బయట క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఉండలు చూడండి, ఆ వేడి మీద నేను చిన్న ఉండ తయారు చేశాను కదా, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నేను ఒక పళ్ళెంలోకి వేసేసుకున్నాను. మొత్తం ఇలా చేసిందంతా కూడా చల్లారనివ్వండి, మరీ బాగా చల్లారిపోకూడదు. ఇది మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ ఉండలన్నీ కూడా ఒక పక్కన కూర్చొని చక్కగా ఉండలు చుట్టేసుకున్నాను. ఇవి ఇంకా మనం ఆయిల్ పెట్టుకొని తెలుసు కదండి వేపుకోవడం, బూర్లు గారెలు ఎలా చేసుకుంటాం అలాగే చక్కగా ఉండలు చుట్టేసుకున్న ఉండలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎంత బాగుంటాయంటే నిల్వ ఉంటాయి మనకి. ఎప్పుడంటే అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళకి, మనకైనా స్వీట్ తినాలనిపిస్తే చక్కగా తినొచ్చు అనమాట. ఇవి అంత టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే ప్లేట్ ఖాళీ అయిపోయిందండి, వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా విరిపితే చక్కగా ఎంత లోపలైతే మెత్తగా ఉంది, చాలా టేస్ట్ వచ్చిందండి. నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో